యోహాను సువార్త 6:40 చూస్తే, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ప్రతివాడును నిత్యజీవం పొందితే నా తండ్రి చిత్తము, అంత్యజీవము నేను వాడిని లేపుదును. ఇక్కడ తండ్రి చిత్తం ఏంటంటే నిత్య జీవం ఇవ్వటానికి. ఆ నిత్య జీవం ఊరినే రాలా, ఆయన పుట్టాడని మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. ఆయన ముందుగా ఆయన పుట్టినందుకు మళ్ళీ మరణించడానికి మన కోసం, ఆయన ప్రాణం పెట్టడానికి. ఎందుకు? ఆయన యొక్క ఆనందం కోసం ఆయన చేసింది మనందరినీ ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి, నిత్య జీవం ఇవ్వటానికి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు మన ఇష్టం కాదు, కానీ అందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. దాన్ని మనం నెరవేర్చువారుగా ఉండాలి. సెలబ్రేషన్ ఎన్ని చేసుకున్నా మనకి తాత్కాలికమైన ఆనందం వచ్చింది, కానీ నిజమైన ఆనందం దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు వచ్చింది. రెండోది, ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి. పాత నిబంధనలో చూస్తే అనేక పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల పాపాలు పోవు, కానీ పాపం చేస్తామని తెలుస్తుంది అంతే. అది పోవాలంటే పరిశుద్ధ రక్తం చెందించబడాలి. చెందించడానికి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు వరకు ఒక మాట వచ్చింది, ఎందుకు ఆరాధించాలంటే నిత్య జీవం కోసం. ఎందుకు ఏం నేర్చుకోవాలి? మన ఇష్టం కాదు, కానీ మన ఇతరుల గురించి ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండటం నేర్చుకోవాలి. రెండో పాయింట్, మత్తయి సువార్త 20:28 చదువుతున్నాం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనంగా తన ప్రాణం తెచ్చుటకు వచ్చినని చెప్పాను. ఈ మాటలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ రెండు మనకు కనబడుతుంది. ఆయన సేవాతత్వం కనబడుతుంది. రెండోది, ఆయన మన కోసం చేసిన విమోచన కనబడతా ఉంది. ఈ రెండింటిలో మనం దేన్ని బట్టి ఆరాధించాలంటే, మన దేవుడు మనకి ఒక మాదిరి నేర్పుతున్నాడు. దేవుడు వచ్చి ఒక మాదిరి అంటే ఎట్లా చేయండి అని మనకి పిల్లల్లాగా ఆయన నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడంటే, ఆయన భూమి మీదకి వచ్చి నేను దేవుని కుమారుని, నాకు పనులు చేయండి, నాకు సేవ చేయండి అని ఆయన ఎప్పుడు అట్లా రాలేదు. ఇతరులకి సేవ చేయడానికే వచ్చాడు, కానీ ఆయన చేయించుకోవడానికి రాలేదు. ఇప్పుడు మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం మన పనులు చేసుకోవడమే కాదు, కానీ మనకి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. హాస్పిటల్లో వర్క్ అంటే దేవుడు మనకి ఫ్రీగానే చేసేది అన్ని, కానీ మనం చేసే సేవ మనకి డబ్బులు వస్తున్నాయి. మనం చేసే ఆ కొద్ది టైం అయినా కానీ కరెక్ట్గా చేస్తే అది దేవుడు ఎంతగానో మనకి ఇష్టపడతాడు. ఆ సేవా తత్వం కలిగి మనం ఉండాలి. ఇంకా మనం దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే, ఈ మాట వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెడతాడు, విమోచన కలిగించడానికి ఆయన వచ్చాడు. రెండింటిని బట్టి మనం దేవుని ఆరాధించుకోవాలి. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి మనం ఆల్రెడీ సేవ చేస్తాం. చేసే సేవలో కూడా నమ్మకంగా మనం ఒక పేషెంట్ సేవ్ చేసామంటే, పలానా రోజు ఆ ఊర్లో మనం అడుగు పెడతాము, మన దగ్గరకు వచ్చేట్టుగా ఉండాలి. అట్లాంటి సేవ చేసినప్పుడే మనకి తృప్తిగా ఉండిద్ది, దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా ఉంటాం. ఎందుకు మనం ఆరాధించాలంటే, ఆయన మనకి ఒక మాదిరి చూపించాడు, ఒక మార్గాన్ని ఇట్లా చేయండి అని ఒక మార్గాన్ని ఆయన చూపించి మనకి నిత్య జీవనానికి వచ్చినందుకు ఆరాధిద్దాం. ఏదైనా మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.